ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో మెసానిక్ టెంపుల్లో జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో బొత్స ఆయన అనుయూయులపై ధ్వజమెత్తిన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లుగా జిల్లాలో ఉన్న బొత్స ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగాల్లో పేరుకుపోయారని, తక్షణమే ఇక అలాంటి అనుచరులు బొత్స అనుయూయులెవరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండని విధంగా పాలన సాగాలని వేదికపై రాష్ట్ర హోంమంత్రి అనిత ముందే అన్నారు. దీంతో హోంమంత్రి అనిత మాట్లాడుతూ, గడిచిన 6 నెలల్లో రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ప్రత్యక్షంగా చూశానని, ఇకపై ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో అలాంటి తప్పులు జరగకుండా చూస్తానని సభా వేదిక ద్వారా పార్టీ శ్రేణులకు అభయం ఇచ్చారు. అదేవిధంగా దయచేసి పాత వాసనలో ఉన్న అధికారులు ఎవరైనా సరే దయచేసి మన జిల్లాలో పనిచేసే స్థానం ఇవ్వకండి. గత 5 సంవత్సరాలే కాదు, గత 20 సంవత్సరాలుగా బొత్స కుటుంబంతో లింకులు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దయచేసి మీకు ఎంత విధేయులుగా ఉంటారో నాటకాలు చేసినా సరే వాళ్ళని మాత్రం అధికారులుగా ఇంకో జిల్లాలో పనిచేయాలి. అధికారులు అంటే ప్రభుత్వంలో పనిచేసి తీరాలి, కానీ మన జిల్లాలో పనిచేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి శ్రేయస్కరం కాదు. దయచేసి మనసులో పెట్టు. ఇచ్చిన తర్వాత ఒకటి ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నాను. డెఫినెట్గా ఏదైతే సుజయ్ కృష్ణ రంగారావు గారు చెప్పిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ దగ్గర చేసి చూపిస్తానని నేను సభాముఖంగా కొండపల్లి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతో ఉన్న ఎమ్మెల్యేలందరూ సహాయ సహకారాలతో, ఎంపీ గారు సహాయ సహకారాలతో మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని మాత్రం నేను కంపల్సరీగా మాటిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, లాస్ట్ గవర్నమెంట్లో మనం ఎన్ని పోరాటాలు చేసినా బయటకు వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. ఇందాక పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అమ్మ ఇంకా బిల్లులు రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కసారి క్యాబినెట్ మీటింగ్లో కూర్చుంటే ఎంత నిరాశ వచ్చేస్తుందో తెలుసా అండి మీకు. ఎందుకంటే ఏది చూద్దామన్నా డబ్బులు కనిపించవు. లాస్ట్ 5 years వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు, ఒక వ్యవస్థ 2 వ్యవస్థలు అని కాదు, అన్ని వ్యవస్థలు క్లియర్గా నేలమట్టం చేసేసినట్టుగా వ్యవస్థల్ని నాశనం అయిపోయినాయి. ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఒక ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 years ఒక్క రూపాయి కూడా కార్యకర్త ఒక ప్రెసిడెంట్కి వెళ్ళిన పరిస్థితి పోలేదు. మన దగ్గరే కాదండి, ఇప్పుడు కూడా అలో లక్షణాలు ఏడుస్తూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే లోపల ఆనందపడుతున్నారు. కనీసం ఈ రోజైనా ప్రెసిడెంట్లకి డబ్బులు వచ్చే పరిస్థితి కనిపిస్తాం. అఫ్కోర్స్ అది వర్క్లో ఏమన్నాయండి, ఏ దేనికైనా ఏమన్నాయండి. ఈరోజు ఇంతకు ముందు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నుంచి ఈ రోజు మనం ఈ 6 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో, ఎన్డీఏ సహాయ సహకారంతో రోడ్ల మీదకి వెళ్ళి ఈ రోడ్డు మేము వేసాము, ఈ కాలం మేము తవ్వించాము, ఈ బోర్ మేము కొట్టించాము, ఈ పైప్ లైన్ మేము వేయించాము, ఈ గుంతలు మేము పూడ్చాము, ఈ ఒక కట్టడం మేము కట్టించామని చెప్పుకునే ఒక మంచి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పడానికి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.